ధనత్రయోదశి నాడు ఎంతో కొంత బంగారం కొనాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. కానీ పసిడి ధరలు పైకి పోతున్నాయి. మరి ప్రస్తుతం మార్కెట్ ఏ విధంగా ఉంది? 24 క్యారెట్ల బంగారానికి ఎంత ధర ఉంది? 22 క్యారెట్ల బంగారానికి ఎంత ధర ఉంది? భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లో ఉన్నటువంటి మానపల్లి జ్యువెలర్స్లో ఉన్నాము. మనతో పాటు మానపల్లి జ్యువెలర్స్కి సంబంధించినటువంటి నిర్వాహకులు గోపికృష్ణ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, చూస్తే అసలు జై శ్రీమన్నారాయణ సార్, బంగారం ధరలు పైకి పోతున్నాయి. అసలు ఎవరు ఊహించని విధంగా 1,30,000 కూడా దాటేసింది. మరి ధనత్రయోదశి అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత బంగారం తమ ఇంటికి తీసుకొని వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. మరి ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? సో గత 3.5 months నుంచి చూస్తే వన్ ఆఫ్ బిగ్గెస్ట్ బుల్ రన్ అని చెప్పాలండి. గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా నార్మల్గా ఎప్పుడూ చూస్తాం బంగారంలో పెరుగుదల, వెండిలో పెరుగుదల సహజంగా పెరిగేది. ప్రతి సంవత్సరానికి కొద్దిగా పెరుగుతుంది. గ్లోబల్లో ఏదైనా యుద్ధ వాతావరణం ఉన్నా కానీ కొద్దిగా పెరుగుతుంది, మళ్ళీ సెటిల్ అయ్యాకనే తగ్గుతుంది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ప్రతిసారి కన్నా డిఫరెంట్గా. సో లాస్ట్ 3 monthsలో సిల్వర్ ఆల్మోస్ట్ డబుల్ ద ప్రైస్. సో ₹1,00,000 నుంచి ₹1,85,000 వచ్చేసింది సిల్వర్. అదేవిధంగా గోల్డ్ కూడా 1 lakh అనేది హైయెస్ట్ ప్రైస్ అనుకున్నారు. 1 lakh వచ్చినాక కరెక్షన్ వస్తుంది అనుకున్నారు. కానీ 1 lakh చూస్తూ 1,35,000 వరకు వెళ్ళేసింది గోల్డ్ ప్రైస్. సో దిస్ ఇస్ అ రికార్డ్ ప్రైస్. సో చాలామందికి ఎందుకు ఇంతగా పెరుగుతుంది అనుకుంటారు. సో ఇప్పుడు నార్మల్గా యూ లుకింగ్ అవుట్ ద గ్లోబల్ సిచ్యువేషన్స్ అండి, ద యుఎస్ రిస్ట్రిక్షన్స్. ముఖ్యంగా సింపుల్గా చెప్పాలి అంటే అమెరికన్ డాలర్ పైన నమ్మకం పోతే అందరూ కూడా సెంట్రల్ బ్యాంక్స్ కానీ అన్నీ కూడా డాలర్స్ తీసేసి ఎగ్జిట్ అయ్యి బంగారం కొనడం స్టార్ట్ చేశారు. ఈ బంగారానికి ఆ డిమాండ్ అనేది పెరిగింది. సో దానివల్లనే ఈ బుల్ రన్ చూసాం. సో $4,000 రావడం అనేది ఇది దాని దాదాపు $4,400 వరకు వచ్చేసింది, విచ్ ఇస్ ద హైయెస్ట్ రికార్డ్ అని చెప్పాలి. అండ్ ఇండియాలో దసరా, దివాళీ, ధనత్రయోదశి ఇవన్నీ కూడా గుడ్ సీజన్స్, అంటే స్పెషల్లీ ఫర్ జ్యువెలరీ ఫెస్టివల్ అని చెప్పాలి. అంటే దీంట్లో పెళ్ళిళ్ళు ఉన్నా పెళ్ళిళ్ళు లేకున్నా ప్రతి ఒక్కరు ఇంట్లో బంగారం కొంటారు, నగలు కొనుక్కుంటారు, కొత్త నగలు కొంటారు. అది ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. కానీ సడన్ ప్రైస్ జంప్ వల్ల రిటైల్ సెక్టర్లో బాగా బిగ్ ఇంపాక్ట్ అనే చెప్పాలి. బట్ ఇట్స్ అ గుడ్. అందరికి ఒక పాజిటివ్ నోట్లో ఎందుకున్నారంటే రాబోయే రోజుల్లో ఇంకా గోల్డ్ రేట్ పెరుగుతుంది, సిల్వర్ రేట్ పెరుగుతుంది అని చెప్పేసి గుడ్ సేల్స్ అయితే ఉన్నాయి. సో పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ జ్యువెలరీలో, లైట్ వెయిట్ జ్యువెలరీలో. కాన్సెప్ట్ ఎక్కువ లైట్ వెయిట్కి వచ్చేసింది. సో పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ 100 grams అంటే ముందు 8 లక్షలు 100 గ్రాములు వచ్చేది, 6 లక్షలు 100 గ్రాములు వచ్చేది. కానీ ఇప్పుడు 100 గ్రాములు కావాలంటే దాదాపు 13-14 లక్షలు పెట్టాలి. సో బడ్జెట్స్ అన్నీ ఉన్నాయి. సో తక్కువ వెయిట్లో క్రియేట్ చేయడం కూడా జ్యువెలరీ స్టార్ట్ చేసాము. సో మానేపల్లిలో చాలా లేటెస్ట్ కలెక్షన్స్, లేటెస్ట్ వెరైటీస్ లైట్ వెయిట్లో క్రియేట్ చేసాము. అండ్ అందరు అందుబాటులో ఉండడానికి మానేపల్లి జ్యువెలర్స్లో గోల్డ్ కాయిన్స్ కూడా స్టార్ట్ చేసామండి, రైట్ ఫ్రమ్ 1 gram ఆన్వర్డ్. సో 1 gram, 2 grams, 5 grams, 10 grams అన్ని వెయిట్స్లో అందుబాటులో ఉంటాయి. సో దే కెన్ పికప్ ఎనీ ఆఫ్ ద థింగ్స్. అండ్ ఈవెన్ స్టార్టెడ్ మానేపల్లి డిజిటల్ గోల్డ్, అంటే మన ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా కావాల్సినప్పుడు ఎప్పుడైనా గోల్డ్ కొనుక్కునే అవకాశం ఉంటుంది. అండ్ సిల్వర్ వైజ్ కూడా వస్తే ₹1,00,000 నుంచి ₹1,80,000 వచ్చింది సిల్వర్. టుడే ఇట్స్ ప్రైస్ ఆఫ్ 1,75,000. గుడ్ ప్రైస్ అనే చెప్పాలి ధనత్రయోదశికి. సో సిల్వర్ ఇన్వెస్టర్స్ చాలా పెరిగారు. సో తక్కువ ధర ఉన్నప్పుడు ఎక్కువ మంది వెండి కొనలేదు, కానీ రేటు పెరుగుతున్న కొద్దీ ఎక్కువ మంది వెండిలో ఇన్వెస్ట్ చేయడం చూస్తున్నాము. సో నా ఎవ్రీబడి బయింగ్ గోల్డ్, సిల్వర్ బ్రిక్స్ అండ్ బార్స్ తీసుకుంటున్నారు. సిల్వర్లో కూడా వీ హ్యావ్ ఆల్ ½ kg, 1 kg డిఫరెంట్ డినామినేషన్స్లో బార్స్ ఉన్నాయండి. సో ప్రస్తుతం చూస్తే 24 క్యారెట్ల బంగారానికి ఎంత ధర ఉంది? 22 క్యారెట్ల బంగారానికి ఎంత ధర ఉంది? సుమారుగా 1,31,000 24 క్యారెట్ గోల్డ్ ఉందండి. అండ్ 1,11,000 అరౌండ్ ఇస్ 22 క్యారెట్. అండ్ సిల్వర్ ప్రైస్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 1,75,000 per kg సిల్వర్ ప్రైస్ ఉంది. సో ధనత్రయోదశి వచ్చిందంటే బంగారం దుకాణాలన్నీ కూడా కస్టమర్లతోటి కిటకిటలాడుతూ ఉంటాయి. కానీ పెరిగిన బంగారం ధరలు చాలా వరకు ప్రభావం చూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఈసారి మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? వన్ థింగ్ అంటే ఆబ్వియస్లీ రిటైల్ సెగ్మెంట్లో ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది బికాస్ సడన్ ప్రైస్. బట్ ఈ ఇంపాక్ట్ అనేది ఎక్కువ పెద్దగా లేదనే చెప్పాలి. బికాస్ ఎవ్రీబడి ఆర్ ఫీలింగ్ దట్ గోల్డ్ ఈజ్ స్టిల్ సేఫ్ థింగ్ ఫర్ అస్ టు ఇన్వెస్ట్. సో పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఇన్ బయింగ్ ఇట్. సో ఎర్లియర్గా 90% జ్యువెలరీ, 10% సిల్వర్, గోల్డ్ బులియన్ పర్చేస్ ఉండేది. నౌ బులియన్ పర్చేస్ ఇస్ ఇంక్రీజ్. లాస్ట్ 3 monthsలో చూసుకుంటే జ్యువెలరీ సేల్స్ హ్యావ్ బిన్ 70% అండ్ 30% హ్యాస్ బిన్ గోల్డ్ కాయిన్ సేల్. సో బట్ స్టిల్ వీ కెన్ సే పీపుల్ హ్యావ్ అ ట్రస్ట్ ఇన్ గోల్డ్. సో ప్రజలు కూడా అందుబాటులో తీసుకోవడానికి లైట్ వెయిట్ కలెక్షన్, క్రియేటివ్ కలెక్షన్స్ తీసుకొస్తున్నాము. ముందు 400 గ్రాముల వెడ్డింగ్ సెట్ ఉంది, నా 200 గ్రాముల వెడ్డింగ్ సెట్ స్టార్ట్ చేసాము. సో వీఆర్ మేకింగ్ ఇట్. సో కస్టమర్కి ఆ కంఫర్ట్ అనేది ఎప్పుడు రావాలి, నాణ్యతలో బెస్ట్ ఉండాలి అనే ఉద్దేశంలోనే మానేపల్లి ఆల్వేస్ గివ్స్ ఆన్ ద బెస్ట్ దెమ్. సో ధనత్రయోదశి వచ్చిందంటే డిస్కౌంట్లు కావచ్చు, ఆఫర్లు కావచ్చు, కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి ఇస్తూ ఉంటారు. మరి ఈసారి ఎట్లా ఉంది? సో మానేపల్లి జ్యువెలర్స్ ఈసారి చక్కటి ఆఫర్స్ తీసుకురావడం జరిగిందండి. సో వీ హ్యావ్ ఎ వాల్యూ అడిషన్ 3% ఆన్వర్డ్స్ నుంచి జ్యువెలరీ ఉంది. అదేవిధంగా డైమండ్స్లో వీ హ్యావ్ సమ్
from 49,950 per carat. We have a diamonds offer going on, buy more, save more. Any carats diamonds ఎక్కువ కొంటే అన్ని బెటర్ డిస్కౌంట్స్ వస్తాయి. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఆఫర్ రన్నింగ్ ఆన్ అండి. అదేవిధంగా గోల్డ్ రేట్స్లో కూడా 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్లో కూడా వీఆర్ బీన్ అ వెరీ రీజనబుల్ విత్ మినిమం మేకింగ్ ఛార్జెస్తో వీఆర్ డెలివరింగ్ ద గోల్డ్ కాయిన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో ప్రస్తుతం చూస్తే పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. మనకి 24 క్యారెట్ల బంగారం ధరలు వచ్చేసి 1,31,000గా ఉంటే 22 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 1,19,000 వరకు కూడా ఉంది. అయితే ధనత్రయోదశి నాడు ఎంతో కొంత బంగారం కొనాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. కానీ పెరిగిన బంగారం ధరలు ప్రభావితం చూపిస్తున్నాయి అనుకోవచ్చు. రానున్న రోజుల్లో ఇంకా బంగారం ధరలు పెరిగే అవకాశమే ఉన్నట్లుగా కూడా వ్యాపారులు అంచనా వేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ బిగ్ టీవీ, హైదరాబాద్.